హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జోడీ లైట్స్. ఎలా ఉన్నారండి? చూడండి చుక్కకూర ఎంత బాగా వచ్చిందో. ఈవేళ చుక్కకూర సీడ్స్ వేసిన దగ్గర నుంచి చూపిస్తున్నాను వీడియో. ఇక్కడ నేను పాటింగ్ సాయిల్, గార్డెన్ సాయిల్, కంపోస్ట్ ఇవన్నీ ఈక్వల్ రేషియోలో మిక్స్ చేసుకున్నాను. సాయిల్ బాగా డ్రైగా ఉండాలండి మనం సీడ్స్ వేసేటప్పుడు. ఇలా స్ప్రెడ్ చేసేసుకుని చుక్కకూర విత్తనాలన్నీ మంచిగా స్ప్రెడ్ చేసేసుకోవాలి. మనకి ఎండ డైరెక్ట్గా పడే ప్లేస్ కన్నా షేడ్ అయితే బాగుంటుంది ఆకుకూరలకి. షేడు నీడలో పెట్టుకోండి కుండీల్ని. ఇలాగా 2 ఇంచెస్ హైట్ వరకు సాయిల్ స్ప్రెడ్ చేసేసుకోవాలి. సాయిల్ మాత్రం బాగా డ్రైగా ఉంటే మాత్రం మొలకలు బాగా వస్తాయి, ఫాస్ట్గా వస్తాయి. దీనికి వాటరింగ్ చాలా ఇంపార్టెంట్. మార్నింగ్ అండ్ ఈవినింగ్ వాటర్ పెడుతూ ఉంటే ఫాస్ట్గా వస్తుందండి మొలక. ఇక్కడ నేను 2 పాట్స్కి రెడీ చేశాను. ఇలా మంచిగా స్ప్రెడ్ చేసేసుకుని ఈవెన్గా వాటర్ పెట్టేయడమేనండి. ఇది మొలక మనకి ఆల్మోస్ట్ 1 వీక్కి స్టార్ట్ అయిపోతుంది. మార్నింగ్ అండ్ ఈవినింగ్ కొంచెం వాటర్ పెడుతూ ఉండాలి. ఆల్మోస్ట్ ఆకు రెడీ అవ్వడానికి నాకు 1 మంత్ పట్టింది సీడ్స్ వేసిన దగ్గర నుంచి. ఈ సీడ్స్ మొక్కకి గింజ అంటే మొలక చివరన పువ్వులాగా వస్తుంది కదా, అది రాకుండా, కంకులు రాకుండా కోసేసుకుంటే లేతగా ఉంటుందన్నమాట. దీనికి మాత్రం నేను డైలీ ఎరువులు ఏమీ వేయలేదు. జస్ట్ మనం రైస్ వాష్ చేసిన వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ని నేను ఫీడ్ చేస్తూ ఉండేదాన్ని. అలాగే మనకి వెజిటబుల్ అదే పీల్స్ అవి ఉంటాయి కదా, మన పీల్ చేసిన క్యారెట్ తొక్కలు, ఉల్లిపాయ తొక్కలు, ఇవన్నీ ఆ తొక్కులంతా కూడా వాటర్లో మనం సోక్ చేసి ఆ వాటర్ కూడా ఇస్తూ ఉంటాను. బనానా పీల్ వాటర్ అని, రైస్ వాటర్ అని ఇవన్నీ ఇస్తూ ఉంటాను. సో ఇలా చక్కగా అడుగున మన వేళ్ళతో సహా లాక్కుండా కట్ చేసుకుంటే అది మళ్ళీ రీగ్రో అవుతుంది అనమాట. చూడండి చాలా బాగా వచ్చింది ఈసారి అయితే చుక్కకూర. మనకి ఇండియన్ స్టోర్స్లో యూఎస్ఏలో ఎక్కువగా ఫ్రెష్ చుక్కకూర దొరకదు. పచ్చలి, తోటకూర, గోంగూర ఇవన్నీ దొరుకుతున్నాయి, కానీ చుక్కకూర మినిసోటాలో అయితే నేను చూడలేదు. సో సీడ్స్ దొరికితే చాలా ఫాస్ట్గా వస్తుంది, మన వెదర్కి బాగా వస్తుంది ఇక్కడ. కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆన్లైన్లో దొరుకుతున్నాయండి ఇప్పుడు చుక్కకూర సీడ్స్, మీరు కూడా ట్రై చేయండి.